ఇందాక వైద్య సేవను చూశారు. ఈరోజు ఇప్పుడేమో మీకు ఈ స్కూల్ గురించి చూపించాము. ఇది వీరయ్య చౌదరి గారిది ఆశయం ఎప్పుడైనా వైద్యం ముందుండాలి, విద్య కూడా ముందుండాలని. అదేవిధంగా మా ప్రయాణం కూడా కొనసాగిస్తాం. స్కూల్ ఇంతకుముందు పిల్లలు వాళ్ళు ఆడుకోవాలంటే కూడా బాగా ఇబ్బంది పడేవాళ్ళు. రాళ్ళు ఉండేటివి గుచ్చుకునే విధంగా. స్టడీస్తో పాటు పిల్లలకి యాక్టివిటీస్ అనేవి కూడా కంపల్సరీ ఉండాలి. సో అది ఆలోచించుకొని మట్టి తోల్చడం జరిగింది. అందరికీ నమస్కారం. నిరుపేదల గుండె చప్పుడు సుచిత్ర వీరయ్య చౌదరి. ఆమె గ్రామంలో కూడా విద్య, వైద్యం అవి రెండు ప్రతి నిరుపేదకు అందాలన్నదే వీరయ్య చౌదరి కళ అని, ఆ కళను సాకారం చేస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తానని సుచిత్ర వీరయ్య చౌదరి మరి మీడియాతోటి కూడా మాట్లాడటం జరిగింది. నిన్న అమ్మనబోలు గ్రామంలో భారీ మెడికల్ క్యాంపు నిర్వహించడంతో పాటు ఎస్టీ కాలనీలోనే విద్యార్థుల సమస్యలను కూడా ఆమె దృష్టికి గతంలో తీసుకురావటం జరిగింది. దానిని వెంటనే పరిష్కరిస్తూ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి ఆ స్కూల్కు సంబంధించి గ్రౌండ్ బాగా లో లెవెల్లో ఉండటం, అదేవిధంగా గ్రౌండ్లోకి వాటర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మరి సుచిత్ర వీరయ్య చౌదరి దృష్టికి తీసుకురావటం జరిగింది. వెంటనే ఆ గ్రౌండ్ కూడా దాదాపుగా 60 ట్రిప్పులకు పైగా కూడా మట్టిని తోలిచ్చి దాన్ని అంతా చదును చేసి చిన్నారులకు ఎస్టీ పిల్లలు నీట్గా కూడా గ్రౌండ్ అంతా శుభ్రంగా చేసి పిల్లలు ఆడుకునే విధంగా కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా అమ్మనప్రోలతో పాటు నాగులపులపాడు మండలంలో ఉన్నటువంటి మరి నిరుపేదలకు తాను ఎల్లప్పుడూ సహాయం చేసేందుకు ముందుకు వస్తానని సుచిత్ర వీరయ్య చౌదరి తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే విధంగా కూడా కార్యాచరణ రూపొందించడం జరిగింది. అన్ని అనుకూలిస్తే రేపు మరి స్థానిక సంస్థలు ఉన్నాయి, వాటిల్లో కూడా ఆమె చురుకైన పాత్ర కనుక పోషిస్తే రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా వీరయ్య చౌదరి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్కు అండగా ఉంటూ వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఆమె ముందుకు సాగాలని మరి అమ్మనబ్రోలు గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మెడికల్ క్యాంపుకు వచ్చినటువంటి వారిని ఆమె ఆప్యాయంగా పలకరిస్తూ వారందరితోటి మహిళలందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ మరి వారందరూ కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందేలా చూస్తానని ఆమె తెలపడం జరిగింది. మీరు కూడా రండి.